ఆకుకూరలన్నిటిలోకెల్లా తోటకూరలో స్పెషల్గా 2 బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. మొట్టమొదటిది ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది. మన శరీరానికి ఒక రోజుకి ఐరన్ 28 మిల్లీగ్రాములు 30 మిల్లీగ్రాములు సరిపోతుంది. అలాంటిది 100 గ్రాముల తోటకూర బాగా కాడలు ముదురుతాయి చూసారా, అలా బాగా ముదిరిన తోటకూర గనక తీసుకుంటే 35 మిల్లీగ్రాముల ఐరన్ ఉందట. అదే లేతగా 5-10 రోజుల నాడు పీక్కొస్తే తక్కువ 4 మిల్లీగ్రాములు 5 మిల్లీగ్రాములే ఉంటుంది. అందుకని ముదురు తోటకూర కాడల పులుసులకు వాడుకుంటాం కదా, అలాంటి కాడలకున్న ముదురాకును వండుకోండి, ఇట్లా ఐరన్ బాగా వస్తుంది. దీంతోపాటు 100 గ్రాముల తోటకూర తీసుకుంటే 400 మిల్లీగ్రాముల కాల్షియం కూడా వస్తుంది. ఈ 2 నెంబర్ 1 నెంబర్ 2 బెనిఫిట్స్ లాగా తోటకూరలో ఉన్నాయి కాబట్టి అన్ని ఆకుకూరల కంటే తోటకూరను బాగా వాడితే మంచిది. కూరగాయల వల్ల వచ్చే లాభం పావలా వంతు అయితే ఆకుకూరల వల్ల లాభాలు 30 వంతు ఉంటుందన్నమాట. అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఆకుకూరల్లోనే రక్తం బాగా తయారయ్యి ఐరన్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని రక్తహీనత రాకుండా రక్షించేవి ఆకుకూరలే. కంటికి కావలసిన విటమిన్ ఏ హై డోసుల్లో అందించేది నెంబర్ 1 సోర్స్ ఆకుకూరలే. అంచేత వెజిటబుల్స్లో అతి తక్కువ ఉంటుంది విటమిన్ ఏ, కానీ ఆకుకూరలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లాగే శరీరానికి కావలసిన సహజమైన సోడియంని మీరు బయట నుంచి ఉప్పేసుకోకపోయినా బాడీకి కావలసిన సోడియం పొటాషియం ఇవన్నీ కూడా ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకని సాల్ట్ డెఫిషియన్సీ అస్సలు రాకుండా రక్షిస్తాయి. ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం మీరు పాలు అనుకుంటారు, పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఆకుకూరల్లో ఉంటుంది. అందుకంత రెగ్యులర్గా ఆకుకూరలను మీరు కనుక తినగలిగితే అసలు కాల్షియం టాబ్లెట్ వాడక్కర్లేదు. అట్లాగే ఆకుకూరలు బాగా తింటే పీచులు మంచిగా ఉంటాయి, మీకు మోషన్ సులువుగా అయిపోతుంది అనమాట. ఆకుకూరలు ఎక్కువగా తింటే ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు తక్కువ పడతాయండి, నూనె కూడా ఎక్కువ పడదండి. అందుకని ఉప్పు నూనెలో వాడకం ఆటోమేటిక్గా మనకి ఇండైరెక్ట్గా తగ్గిపోతుంది ఆకుకూరలు వండుకున్నప్పుడు. ఆకుకూరల రేటు తక్కువ అండి మార్కెట్లో వెజిటబుల్స్తో పోలిస్తే. మరి ఆకుకూరలు కనుక రెగ్యులర్గా తిన్నప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గిపోతుంది అనమాట. ఆకుకూరల్లో కనుక బాగా తీసుకున్నప్పుడు రక్తం పల్చగా అయ్యే గుణం కూడా ఉంటుందండి. అందుకని రక్త ప్రసరణ బాగా జరగటానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఆకుకూరలు బాగా తింటే మోషన్ సులువుగా అవుతుంది, ప్రేగులు బాగా క్లీన్ అవుతుంటాయి. అందుకని శరీరములో అన్ని పోషకాలని తక్కువ ఖర్చులో ఎక్కువగా అందించేది కాబట్టి కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు బెస్ట్. కాబట్టి మార్కెట్కి వెళ్తే ఆకుకూరల్ని కొనకుండా రాకూడదని ఆడవారు లక్ష్యం పెట్టుకోవాలి, మగవారిని లక్ష్యం పెట్టుకోవాలి. ఎవ్రీడే ఆకుకూర